హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్తో ఒక మంచి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పకోడీలా అయినా బాగుంటుంది, ఇలా ఫ్రైలా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ సీజన్లో క్యాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది, కొంచెం తక్కువకి దొరుకుతుంది కాబట్టి ఇలా రకరకాల డిషెస్ ట్రై చేసి పెట్టండి. ముందుగా అయితే క్యాలీఫ్లవర్ని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక మరుగు వచ్చిన తర్వాత వడకట్టేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళల్లో వేసుకోవటం వల్ల క్యాలీఫ్లవర్లో ఏదైనా పురుగులు లాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇలా నేను కర్రీ ప్రిపేర్ చేసే ముందైనా లేదా పకోడీ చేసే ముందైనా ఫ్రై చేసే ముందైనా వేడి నీళ్ళల్లో అయితే కంపల్సరీగా వేసుకుంటాను. ఇలా వేడి నీళ్ళల్లో వేసుకొని కాస్త ఒక మరుగు వచ్చిన తర్వాత వీటిని వడకట్టేసుకొని వాటర్ అంతా వంపేసి క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ముందుగా క్యాలీఫ్లవర్ని అయితే శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు మైదా, ఒక 3 స్పూన్లు దాకా కార్న్ఫ్లోర్, ఒక 3 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. పకోడీ కోసం అయితే పిండి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఫ్రై కోసం అయితే ఇది సరిపోతుంది. నెక్స్ట్ రుచికి తగ్గట్లుగా ఉప్పు. ఇది రాక్ సాల్ట్ కాబట్టి పింక్ కలర్లో ఉంటుంది, నార్మల్ సాల్ట్లో వైట్ కలర్లో ఉండదు. నెక్స్ట్ ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇక ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ముద్దలాగా తడుపుకోండి. నేను వేసిన సాల్ట్ గురించి చాలామంది అడుగుతున్నారు, అదేం సాల్ట్ పింక్ కలర్లో ఉంది, ఏం సాల్ట్ అని. అది రాక్ సాల్ట్ అండి, అది పింక్ కలర్లోనే ఉంటుంది, నార్మల్ సాల్ట్లా ఉండదు. రాళ్ల ఉప్పు అంటారు కదా, ఆ రాళ్ల ఉప్పు నుంచి తీసిన సాల్ట్. సో అందుకోసమే అలా పింక్ కలర్లో ఉంది. ఇక నెక్స్ట్ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వులు ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఇందులో వేసుకొని మసాలా అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ ఫ్రై కోసం అయితే ఇలా పిండి తక్కువ వేసి కలుపుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇక ఈ కలుపుకున్న క్యాలీఫ్లవర్ మసాలా పువ్వులన్నింటినీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. విడివిడిగానే వచ్చేస్తాయి, ఎక్కువ పిండి వేసుకోలేదు కాబట్టి. మీరు ముద్దలాగా వేసుకున్నా సరే ఒకేసారి అవి విడివిడిగానే సెపరేట్ అయిపోతాయి ఫ్రై అయ్యేసరికి. చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. తర్వాత కావాల్సిన మసాలాలన్నింటినీ వేసుకొని ఫ్రై లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మరొక వాయి కూడా వేసుకొని క్యాలీఫ్లవర్ అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను. అండ్ మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా చీలికల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని అందులో వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కరివేపాకు పల్లీల్ని ఫ్రై చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకోండి. ఇలా మొత్తంగా క్యాలీఫ్లవర్ని కరివేపాకు పల్లీలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో పప్పుల పొడి వేస్తున్నాను. ఒక 3 నుండి 4 స్పూన్లు దాకా ఇలా పప్పుల పొడి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. మీరు కావాలంటే నార్మల్ మసాలా కారమైనా వేసుకోవచ్చు, కానీ ఒకసారి ఇలా ఇంట్లో పుట్నాల పప్పు కొబ్బరితో చేసిన పప్పుల పొడి అందరికీ తెలుసు కదా అది. సో నేను ఆల్రెడీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది పోస్ట్ చేశాను ఆ వీడియో, అది కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ పప్పుల పొడి వేసుకొని మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటికి బాగా పట్టేంత వరకు కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది. పకోడీ ఫ్రై చాలా బాగుంటుంది, తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో సైడ్ డిష్గా నంచుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా టేస్టీగా పైన మసాలా కారం నోటికి అక్కడక్కడ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ క్యాలీఫ్లవర్ పకోడీ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.